Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting welcomes you. Okay, dear students, లాస్ట్ వీడియోలో మనం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ప్రాబ్లం చేసాం. ఈరోజు కూడా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ప్రాబ్లం చేయబోతున్నాం. అయితే ఇక్కడ సేల్ ఆఫ్ అసెట్ గురించి మాట్లాడుతున్నాం. సేల్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ ప్రొసీజర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో ఏ విధంగా చేశారో ఇక్కడ కూడా అదే విధంగా చేయబోతున్నాం. నథింగ్ ఈజ్ న్యూ. ఈ ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ డియర్ స్టూడెంట్స్. లూకాస్ కామర్స్ అకాడమీ మన అందరిది కాబట్టి ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్న, డిగ్రీ చదువుతున్న ఒక్కసారి ఇంటిమేట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎంతో బెనిఫిట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నా నంబర్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడం ద్వారా మీరు ప్రతిరోజు స్టేటస్లో అకౌంటింగ్ గురించి ఏదో ఒక చాప్టర్ గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. ఓకే, ఒకసారి ఈ నంబర్ని సేవ్ చేసుకోండి. నెక్స్ట్, దిస్ ఇస్ ద వాల్యుబుల్ మెటీరియల్ ఫర్ యూ. ఈ మెటీరియల్ వచ్చేసి మీరు నంబర్ సేవ్ చేసుకొని నాకు ఇంటిమేట్ చేస్తే డెఫినెట్గా ఫ్రీగా మీకు ఈ మెటీరియల్ పంపిస్తాను. నా వాట్సాప్ నంబర్ 7382776681. ఈ నంబర్ని సంప్రదించండి. ఒకవేళ మెయిల్ ద్వారా సంప్రదించాలనుకుంటే lucascommerceacademy@gmail.com. ఓకే, గుడ్. సో ఈరోజు ప్రాబ్లం మాట్లాడబోతున్నాం. సో స్పెషల్ పాయింట్స్ ఏమన్నా ఉంటే ప్రాబ్లం వేసేటప్పుడే మాట్లాడదాం. ఒకసారి చూడండి. On 1st January 2020, Suma purchased a furniture for rupees 80,000. Depreciation is to be provided annually at 10% under a diminishing balance method. On 31st December 2022, furniture was sold for rupees 40,000. Show missionary furniture account assuming that books are closed on 31st December every year. సో 20 జనవరి 1st కొన్నారు, 20 ఫుల్ ఇయర్ వాడాం, 21 కూడా ఫుల్ ఇయర్ వాడాం, 22లో కూడా ఫుల్ ఇయర్ వాడాం, 3 ఇయర్స్ ఫుల్ ఇయర్ వాడాం. సో ఫుల్ ఇయర్ 3 ఇయర్స్ వాడిన తర్వాత అసెట్ని 40,000 కమ్మాము. మన ఫర్నిచర్ అకౌంట్ వచ్చేసి 3 ఇయర్స్కి వేయమని చెప్పాడు. 20, 21, 22 క్లియర్గా చెప్పపోయిన అసెట్ అమ్మిన తర్వాత ఇక బ్యాలెన్స్ ఉండదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎనీ డిప్రిసియేషన్ ఆన్ దట్. ఓకే, కాబట్టి ఈ ప్రాబ్లం మనం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కింద కూడా చేసాం. ఇక్కడ అదే ప్రాబ్లమ్ ని డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కింద చేయబోతున్నాం. సో బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December every year. This is very important. So Suma purchased a machinery and furniture on 1/1/2020. So 1/1/2020 to bank account. Okay, 80,000. ఇక ఇయర్ లో ఫర్దర్ గా ట్రాన్సాక్షన్స్ ఏం లేవు. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. 31/12/2020 by డిప్రిసియేషన్ అకౌంట్. ఎవ్రీ ఇయర్ బిగినింగ్ లో ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ పై ఈ మెథడ్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇదే స్పెషాలిటీ ఆఫ్ దిస్ మెథడ్. 80,000 by balance C by D 72,000. బ్రాడ్ ఫార్వర్డ్ చేద్దాం. 1/1/2021 to balance B by D 72,000. ఓకే, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. 31/12/2021 by డిప్రిసియేషన్ అకౌంట్ 72,000. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఎవ్రీ ఇయర్ బిగినింగ్ లో ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ పై డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఈ మెథడ్ లో. సో 10/100 7,200. సో బ్యాలెన్స్ తెలుద్దాం. 72,000. ఓకే, 72,000 సేమ్ డేట్ బై బ్యాలెన్స్ C by D. సో 00846 got 64,800. Brought down 1/1/2022 to balance B by D 64,800.
సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇయర్లోనే మనం సేల్ చేసాం. ఎప్పుడైతే సేల్ జరిగిందో వీ హ్యావ్ టు ఫాలో 3 స్టెప్స్. ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దట్ ఇయర్ టు ద డేట్ ఆఫ్ సేల్. ఆ ఇయర్ ప్రారంభమైన తేదీ నుంచి అమ్మిన తేదీ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో ఈ ఇయర్లో కూడా ఫుల్ ఇయర్ వాడారు కాబట్టి ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇస్తాం. 31/12/2022 by depreciation account 64,800 into 10 by 100. Okay, 6,480 rupees. 6,480. సెకండ్ స్టెప్, పాస్ జర్నల్ ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ అసెట్. అసెట్ మీరు ఎంత కమ్మారంటే ఇక్కడ వచ్చేసి 40,000 కమ్మారు. బై బ్యాంక్ ఎంట్రీ మీకు ఆల్రెడీ తెలుసు. బై బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో సేల్ ఆఫ్ అసెట్ 40,000. ఇప్పుడు ఈ అకౌంట్ బ్యాలెన్స్ తెలిస్తే మీకు ప్రాఫిట్ ఆర్ లాస్. అయితే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి లాస్ అయి వస్తుంది. సో 64,800. సో ఈ డిఫరెన్స్ మనం బై P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్ లో వచ్చేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ అని కానీ లేదా ట్రాన్స్ఫర్ అని రాయొచ్చు. ఒక్కసారి బ్యాలెన్స్ చెక్ చేద్దాం. లెట్ మీ యూజ్ అవర్ క్యాలిక్యులేటర్. 64,800 minus 6,480 minus 40,000. Okay, 18,320 is the loss. 18,320 is the loss, which is to be transferred to profit and loss account. The journal entry for this is profit and loss account data to మనం అడిగింది ఫర్నిచర్ అకౌంట్ కాబట్టి టైటిల్ పెడుతున్నాం ఫర్నిచర్ అకౌంట్. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. సో సేమ్ దీన్ని 18,320ని వర్కింగ్ నోట్ ద్వారా క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో వర్కింగ్ నోట్. ఓకే, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ సేమ్ ఫస్ట్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కింద ఎలా చేసాం ఇక్కడ కూడా సేమ్ అదే చేయబోతున్నాం. సో కాస్ట్ ఆఫ్ అసెట్ యాజ్ ఆన్ 1/1/2020 80,000 less depreciation for 2020. సేమ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో ఎలా చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చేయబోతున్నాం, కానీ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ మనకు వచ్చేసి 8,000. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఫార్ 2021 7,200. థర్డ్ ఇయర్ వచ్చేసి డిప్రిసియేషన్ ఫార్ 2022 6,480 అని. సో 0 8 6 8 13 21 2 అంటే 21,680 లెస్ అయ్యగా మనకి 0 2 3 8 5 58,320. So this is the value just before sale. Book value as on the date of sale. As on the date of sale. దీంట్లో నుంచి లెస్ సేల్ ఆఫ్ అసెట్. సేమ్ ఆ మెథడ్ ఎలా చేసామో డిస్ప్లే ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. సో మీరు అమ్మింది 40,000 లెస్ అయ్యగా 0 2 3 8 1 18,320. So this is the loss. Okay, సో దీన్ని చూపడంతో పాటు బ్యాలెన్సింగ్ ఫెయిర్ గా చూపడంతో పాటు వర్కింగ్ నోట్ కూడా ఎగ్జామినేషన్ వేయండి, గుడ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, గో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం గురించి మాట్లాడదాం. మిస్టర్ వెంకటేష్ పర్చేజ్ ఏ సెకండ్ హ్యాండ్ మిషన్ అనగానే మీకు రిపేర్స్ అసెట్ అవుతుంది, ఎక్స్పెన్స్ కాదు. మిస్టర్ వెంకటేష్ పర్చేజ్ ఏ సెకండ్ హ్యాండ్ మిషన్ ఆన్ 1st January 2022 for ₹45,000 and spent ₹5,000 on its repairs and installation. అండ్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేసి మనకి
50,000 అవుతుంది. డిప్రిసియేషన్ ఈస్ ప్రొవైడెడ్ ద రేట్ ఆఫ్ 10% per annum on reducing balance method. On 1st July 2024, the mission was sold for rupees 30,000. So the books are closed on 31st December every year. Prepare mission account for 22, 23, 24. ఓకే, ఒక్కసారి ఈ ప్రాబ్లం చూడండి. బుక్స్ మాత్రం 31st డిసెంబర్ మనకు క్లోజ్ అవుతున్నాయి. ఫస్ట్ మీరు కొన్నది అసెట్ 1/1/2022, ఫస్ట్ జనవరి కొన్నారు కాబట్టి 22కి ఫుల్లీ డిప్రిసియేషన్ ఇద్దాం, 23 కూడా ఫుల్లీ డిప్రిసియేషన్ ఇద్దాం. 24లో ఆ అసెట్ ని ఫస్ట్ జూలైని అమ్మాడు కాబట్టి January 1st 2024 టు 30th 6 2024 అంటే ఆ ఇయర్ లో 6 months వాడాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. జూలై ఫస్ట్ అమ్మాడు కాబట్టి జూలైని కౌంట్ చేయకూడదు. 6 months డిప్రిసియేషన్ ఇద్దాం. ఫస్ట్ ఇయర్ కి 12 months, సెకండ్ ఇయర్ కి 12 months, థర్డ్ ఇయర్ కి వచ్చేసి ఓన్లీ 6 months. ఓకే, సో ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ దీస్ ఇయర్స్ అన్నాను. సేమ్ ఇలాగే కనిపిస్తుంది, కానీ ఫస్ట్ ఇయర్ లో మాత్రం డిప్రిసియేషన్ వచ్చేసి 6 months అండ్ ఫుల్ ఇయర్ వస్తుంది, సెకండ్ ఇయర్ ఫుల్ ఇయర్ వస్తుంది, థర్డ్ ఇయర్ వచ్చేసి మాత్రం 6 months వస్తుంది. సో ఈ మెటీరియల్ కింద ఆన్సర్స్ కూడా ఉంటాయండి. ఒకసారి ఆన్సర్ ఇక్కడే ఇచ్చాను, 8,475. సో దీన్ని మీరు వర్కౌట్ చేయండి. నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాబ్లం అండర్ దిస్ మెథడ్. సో దీని ఆన్సర్ వచ్చేసి, ఈ ప్రాబ్లం ఆన్సర్ లాస్ వచ్చేసి 8,475. మనోజ్ కంపెనీ 3 ప్రాబ్లమ్స్ మనం ఫిక్స్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో చేసామండి. Manoj and company purchased a second-hand mission for rupees 18,000 on 1st April 2021, spent rupees 2,000 on its repairs and installation. Depreciation is provided at the rate of 10% per annum on diminishing balance method. On 31st December 2023, it was sold for rupees 13,000. Prepare mission account, assuming that books are closed on 31st December. సో ఈ ఇయర్ లో మనం అసెట్ ఫస్ట్ ఏప్రిల్ కొన్నాం 2021, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 months మన చేతులు అసెట్ లేదు. ఏప్రిల్ ఫస్ట్ కొన్నాం కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ వరకు ఫస్ట్ ఇయర్ అంటే 21 లో 9 months కి డిప్రిసియేషన్ ఇద్దాం. 22లో వచ్చేసి మాత్రం ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇద్దాం. నెక్స్ట్ 23లో వచ్చేసి అసెట్ ఎప్పుడు అమ్మాడు అంటే 31st డిసెంబర్ అమ్మాడు కాబట్టి ఫుల్ ఇయర్ వాడాము. కాబట్టి అమ్మిన సంవత్సరం కూడా ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇద్దాం. అంటే ఫస్ట్ ఇయర్ మాత్రం వచ్చేసి ఓన్లీ ఫర్ 9 months, సెకండ్ ఇయర్ వచ్చేసి 12 months, థర్డ్ ఇయర్ వచ్చేసి కూడా 12 months. సేమ్ మీరు హ్యాపీగా ఈ ప్రాబ్లం చేయగలరు. ఈ ప్రాబ్లం మీరు చేస్తే లాస్ వచ్చేసి 1,985 రూపీస్ లాస్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద వాల్యుబుల్ మెటీరియల్ ఫర్ యూ. ఈ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఫ్రీగా పంపిస్తాను. సో ఇందుకోసం వచ్చేసి నాకు ఒక్కసారి మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నా నంబర్ వచ్చేసి 7382776681. ఒకళ్ళు మెయిల్ ద్వారా సంప్రదించాలి అనుకుంటే lucascommerceacademy@gmail.com. ఓకే, ఇంతటితో ఈ రోజుతో డిప్రిసియేషన్ చాప్టర్ మనకు కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో వేరే చాప్టర్ గురించి మాట్లాడబోతున్నాం. టిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్.